యా వచ్చేసింది టైమ్. ఉస్తాద్ స్మార్ట్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ ఆర్ ఆన్ ర్యాపో. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, మీడియా వారికి, టీవీలో చూసిన ప్రేక్షకులందరికీ, రాజేంద్ర ప్రసాద్ గారి ఫ్యాన్స్ అందరికీ, శ్రీ విష్ణు గారి ఫ్యాన్స్ అందరికీ, అండ్ మై ఎనర్జీ, లవ్ యూ ఆల్. ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది రాజేంద్ర ప్రసాద్ గారితో. ఇందాక చెప్పినట్టు లేడీస్ టైలర్ మా బ్యానర్ స్టార్ట్ అయిందే మీ సినిమాతో అండి. అండ్ ఇప్పుడు 30 yearsగా అలా చేస్తున్నామంటే ఐ థింక్ దట్స్ ద సపోర్ట్ యూ గివెన్ అస్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. నాకు రాజేంద్ర ప్రసాద్ గారు అంటే ఫస్ట్ హైదరాబాద్ అంటే చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అమీర్పేటలో ఉండేవారు. అమీర్పేటలో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి సమ్మర్లో ఆ కూలర్ స్మెల్, చేతిలో మామిడికాయ, టీవీలో రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా, అదొక్కటే గుర్తొస్తుంది. ఏమంటే యువర్ పార్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ఆ చైల్డ్హుడ్. సో ఎంత ఇంపాక్ట్ చేశారో మీకు తెలియదు. మేము ఏ మూడ్లో ఉన్నా సరే మీ సినిమాలు వస్తున్నాయంటే అసలు అంతా మర్చిపోయి హ్యాపీగా నవ్వుకుంటూ ఉండేవాళ్ళం. మీరు అంటే యూ డోంట్ నో ద కైండ్ అమౌంట్ ఆఫ్ హ్యాపీనెస్ యూ బ్రాట్ ఇన్ టు అవర్ లైఫ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇందాక అన్నారు బిరుదు ఇంకేదో మార్చాలని. మీ పేరు ముందు ఏ బిరుదు పెట్టినా అది చాలా చిన్నగా కనపడుతుంది. యు ఆర్ ట్రెజర్ ఫర్ ఆ ఇండస్ట్రీ అండ్ వీ వుడ్ లైక్ టు ట్రెజర్ యూ. అండ్ అసలు ఎంత క్యూట్గా కనపడుతున్నారండి సినిమాలు. అదే నా ఫస్ట్ చూసినప్పుడు అసలు అంటే చాలా పర్ఫార్మెన్సెస్ చూసాం కానీ అసలు ఫస్ట్ పట్టుకున్న అసలు బుగ్గలో అలా పిండిపోతుంది, అంత క్యూట్గా ఉన్నారు. అండ్ వితౌట్ ఎగ్జాజురేషన్ సార్, నాకు తెలిసి ఈ సినిమాకి మీకు 100% నేషనల్ అవార్డు మాత్రం రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ చూడక్కర్లో ఒక యాక్టర్ పర్ఫార్మెన్స్ అనేది ద వే హీ బిహేవ్డ్, అంటే ఇప్పుడు దాకా చాలా సినిమాలు చేశారు ఆల్ ఆఫ్ దాట్, కానీ ఒకసారి చూసిన వెంటనే యు నో అండ్ ఇట్స్ అన్ యాక్టర్స్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్. సార్ తప్పకుండా ఈ సినిమాకి మీకు వస్తుందని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఓట్ అని ఉంటే నేనే వేస్తా. అండ్ శ్రీ విష్ణు వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. చాలా సైలెంట్గా ఉంటాడు. అప్పుడప్పుడు తను ఉన్నాడనే విషయం తను కూడా మర్చిపోతూ ఉంటాడు. మనం గుర్తు చేస్తూ ఉండాలి నువ్వు ఉన్నామని. అండ్ తను ఎన్ని సినిమాలు చేసినా సరే, ఏ సినిమా రిలీజ్ ఉన్నా సరే ఫస్ట్ కిషోర్ కూడా నేను మాట్లాడేది మా నోటి సినిమా ఎలా ఉంది, వాళ్ళ ఎలా ఆడుతుంది అనేది. సో నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, వన్ ఆఫ్ ద మోస్ట్ జెన్యూన్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ. శ్రీ విష్ణు, విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. ఇట్స్ గోయింగ్ టు బి ఎ బ్లాక్ బస్టర్ హిట్. ఆల్ ది బెస్ట్. ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిన సాహు గారికి, హరి గారికి ఆల్ ది బెస్ట్ అండి. అండ్ రైటర్ సాయి, ప్రొడ్యూసర్ కమ్ రైటర్. సో సాయి బేసిక్లీ నాకు రైటర్స్ అంటేనే చాలామంది తెలుసు. అసలు ఫస్ట్ పేపర్ మీద పెన్ను పెడతానే ఏ కథన మొదలయ్యేది. అండ్ అసలు ఇన్సెప్షన్ నుంచి అసలు అనిల్ నాకు అప్పుడప్పుడు లైన్ చెప్తూ ఉండేవాడు. బట్ చెప్పినప్పుడు ఏ సింపుల్ ప్లాట్ అనిపించింది, కానీ ట్రైలర్ చూసిన తర్వాత నేనే చెప్పాను అసలు. అంటే నాకు ఒక చిన్న రాజ్ కుమార్ హిరానీ ఫీల్ వచ్చింది సినిమా చూస్తున్నప్పుడు. అంటే ఒక ఏడిపించడం అండ్ నవ్వించడం అట్ ద సేమ్ టైం అనేది ఇట్స్ అ గ్రేట్ ఆర్ట్. అంటే ఒక డైరెక్టర్ కదా, ఒక మెజిషియన్ లాగా అది. అండ్ ఐ థింక్ దిస్ ఫిల్మ్ ఇస్ గోన్ టు బీ milestone not only in your career but also in the industry, I feel. And all the best ప్రొడ్యూసర్గా కూడా. అండ్ నేను అనిల్ గారిది రామ్ గారి కాంబినేషన్ చూడాలని నాకు ఉంది, అది నా కోరిక. నా తప్పే, ముచ్చటగా 3సారి చేసేద్దాం. లవ్ యూ టు. థ్యాంక్ యూ. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు ఈజ్ అ వెరీ 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 అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ వాట్ ఐ ఫీల్. అప్పుడు నేను మీకు తెలిసి ఆడియో అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. అండ్ ఐ రియలీ లైక్ ఏ వాయిస్. సినిమాకైనా డబ్బింగ్ కూడా చెప్పేచ్చాలి మనోడితో అసలు. ఐ థింక్ ఇఫ్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ సో మెనీ ఆఫ్ దెమ్. అంటే ఇలాంటి సినిమాలకి మ్యూజిక్ ఆర్ఆర్ అనేది ఇట్ బ్రింగ్స్ లైఫ్ టు ద ఎంటైర్ ఫిల్మ్ అనమాట. అండ్ ట్రైలర్లో కూడా చూస్తే తెలిసిపోతుంది, యూనో ఒక అన్న ఉడికిందో లేదో మెతుకు చూస్తే తెలిసిపోతుంది అన్నట్టు ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది కైండ్ ఆఫ్ ఎఫర్ట్ యూ పుట్ ఇన్ అండ్ ద లైఫ్ యూ గివెన్ టు ఫిల్మ్. అండ్ heroine lovely, you're looking lovely on screen. I know it's very cliched but yeah. Welcome to Telugu industry, all the best. And Tamiraju music editor garu, so in speech lagane asalu mottam kalipi matter entante thank you. So thank you mother cheppinattu cinema kuda to the point untaru. And Anish, I've interacted with Anish before. You're very lucky to find such great support for this film. But ఒక డైరెక్టర్ అంటే స్టీరింగ్ మీద చేయి పెట్టాలన్నా, క్లచ్ మీద కాలు పెట్టాలన్నా డైరెక్టరే పెట్టాలి. సో నువ్వే కరెక్ట్గా తోలాలి కాబట్టి
ఆల్ ద బెస్ట్. లవ్ ద ట్రైలర్. ఆల్ ద బెస్ట్. అండ్ అనిల్ నాకు అసోసియేట్ డైరెక్టర్ అప్పటి నుంచి బాగా తెలుసు. అంటే ఫస్ట్ టైం ఇప్పుడు కెమెరా ముందల డైరెక్టర్ సూపర్విజన్ చేస్తున్నాడు, కానీ చాలా బ్లాక్ బస్టర్స్కి తెలియకుండా, అంటే తను పనిచేసే డైరెక్టర్స్కే తెలియకుండా చాలా సూపర్విజన్ చేశాడు, అది నాకు తెలుసు. చాలా బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు, కానీ బయటికి రాలా. ఫస్ట్ టైం బయటకు వచ్చి ఇంకో బ్లాక్ బస్టర్ ఇవ్వబోతున్నాడు నా ఫీలింగ్. యాజ్ అసోసియేట్ డైరెక్టర్గా, యాజ్ అ రైటర్గా నేను చాలా అబ్జర్వ్ చేశాను. అండ్ వాట్ ఐ రియలీ లవ్ అబౌట్ హిమ్ ఇస్ జెన్యూనిటీ. నాకు ఇంకా గుర్తండి, పండగ చేసుకో సినిమాకి పిలిచినప్పుడు అప్పుడు పటాస్ తన ఫస్ట్ సినిమా షూటింగ్, రేపు మార్నింగ్ షూటింగ్ ఉందంటే ఏ డైరెక్టర్ అన్నా ఫస్ట్ సినిమా షూటింగ్ అంటే ఒక చిన్న టెన్షన్, చిన్న కాదు, చాలా ఎక్కువ టెన్షన్ ఫీల్ అవుతాడు. బట్ అర్ధరాత్రి దాకా పండగ చేసుకో సిట్టింగ్స్లో వచ్చి కూర్చుని చేసి, అంటే మాకు టెన్షన్ వచ్చేది ఇంకెలా రేపు షూటింగ్ ఉంది ఫస్ట్ సినిమా అని. సో వన్ ఆఫ్ ద మోస్ట్ జెన్యూన్ పీపుల్ అనిల్, అసోసియేట్ డైరెక్టర్ నుంచి. ఐవ్ సీన్ యూ ట్రావెల్ అండ్ ఐమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ ఇప్పుడు దాకా నువ్వు ట్రావెల్ చేసిన జర్నీ ఎంతే, ఇక్కడ నుంచి ఎదుగో ఆ జిమ్మి అంత ఉంది అక్కడ దాకా. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఇంకో విషయం చెప్పాలనుకున్నా, లాస్ట్ టైం అనిల్ మీట్ అయినప్పుడు చాలామంది ఊరికి కమర్షియల్ సినిమా గురించి చాలా డిస్కస్ చేసుకున్నా ఉన్నాం లాస్ట్ టైము. అంటే ఎంత మంచి సినిమాలు తీసినా సరే కమర్షియల్ సినిమా అంటే మన తెలుగు ఇండస్ట్రీలో కాదు, జనరల్గా ఒక చిన్న చూపు ఉంటుంది. కానీ ఫైనల్గా జనాలు ఎక్కువ మాట్లాడకపోయినా సరే ఎక్కువ చూసేది మళ్ళీ కమర్షియల్ సినిమాలే. సో అనిల్ ఒకటే చెప్తా, అప్పుడు చెప్పలేకపోతే కానీ ఇప్పుడు చెప్తున్నా, మన తెలుగు కూరల్లో కారం తగ్గనంత వరకు, మన ఒంట్లో ఊపు తగ్గనంత వరకు తెలుగు ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమా వాల్యూ అనేది తగ్గదో, కమర్షియల్ డైరెక్టర్ వాల్యూ అనేది తగ్గదో. యు ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ కమర్షియల్ డైరెక్టర్స్ ఇన్ తెలుగు సినిమా. అండ్ ఐ లవ్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇందాక ఒక చిన్న స్పీడ్ బ్రేక్ వేసాం.